విశాఖలో ఘనంగా 11వ అంతర్జాతీయ యోగా డే జరగబోతోంది. ముఖ్య అతిథిగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కాబోతున్నారు. వేదికపై యోగా చేయబోతున్నారు ప్రధాని మోదీ. కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాబోతున్నారు. 5 లక్షల మందితో విశాఖ బీచ్ రోడ్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో యోగా డే జరపబోతున్నారు. 62 కోట్ల రూపాయల ఖర్చుతో పెద్ద ఎత్తున యోగాంధ్రను నిర్వహించబోతున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లక్ష్యంగా యోగా డే కార్యక్రమం జరగబోతోంది. 326 కంపార్ట్మెంట్లు, ఎల్ఈడి స్క్రీన్స్ తో పాటు ఒక్కో కంపార్ట్మెంట్ లో 1000 మంది యోగా సాధన చేయబోతున్నారు. ఒక్కో కంపార్ట్మెంట్ కు ఇన్ఛార్జ్ గా డిప్యూటీ కలెక్టర్ వ్యవహరిస్తారు. 34 కిలోమీటర్ల దారి పొడవునా కూడా యోగా సాధన జరగబోతోంది. ఇందుకోసం ముందుగానే రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకోవాలి. వారికి క్యూఆర్ కోడ్ స్కాన్ వస్తోంది. 3000 మరుగుదొడ్లు, ప్రతి 5 కంపార్ట్మెంట్లకు ఒక వైద్య శిబిరంను ఏర్పాటు చేస్తారు. ప్రధాన వేదిక వద్ద 10 పడకలు తాత్కాలిక హాస్పిటల్స్ ను కూడా ఏర్పాటు చేస్తారు. ఏయూ మైదానంలో 10 పడకల హాస్పిటల్ కూడా నిర్మించడం జరిగింది. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో 20,000 మంది గిరిజన విద్యార్థులతో యోగా కార్యక్రమం జరగబోతోంది. వర్షం కనుక పడితే ఇబ్బంది పడకుండా కార్యక్రమాన్ని జరిపేందుకు అన్ని చర్యలు కూడా తీసుకున్నారు అధికారులు. మొత్తం 10,000 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు అధికారులు. 2,000 సీసీ కెమెరాస్ ఏర్పాటుతో పాటు 26 మంది యోగా గురువులు పర్యవేక్షించబోతున్నారు. మొత్తం 1,500 మంది శిక్షుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతోంది. తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో మొత్తం 11 యుద్ధ నౌకలలో యోగా సాధన జరపబోతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా యోగా మ్యాట్, టీ-షర్ట్స్ ఉచితంగా అందించబోతున్నారు. 12,000 బస్సుల్లో వివిధ ప్రాంతాల నుండి ప్రజలు విశాఖకు తరలి రాబోతున్నారు. ఇక విశాఖలో జరగబోతున్న యోగా డే ఉత్సవాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివశంకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివశంకర్, చెప్పండి, ప్రెజెంట్ అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? అక్కడ ఏర్పాట్లు ఏ రకంగా పూర్తయ్యాయి? ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? సత్తాజ్, మనం చూసుకుంటే యోగాంధ్ర వేడుకలకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో విశాఖలో ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. విశాఖ అంతా కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారని మనం చెప్పుకోవచ్చు. మొత్తం ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి ఒక గిన్నిస్ రికార్డు క్రియేట్ చేయాలి. సుమారు 5 కోట్ల మందితో దీన్నైతే సుమారు 5 లక్షల మందితో దీన్నైతే ప్లాన్ చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం ప్రధాన వేదిక వద్ద మనం విశాఖలో ఏర్పాటు చేసినటువంటి ప్రధాన వేదిక ఏదైతే మనకు కనిపిస్తోందో ఇక్కడే అటు ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, ఆసీనులు కానున్నారు. ఇక్కడే వాళ్ళు ముగ్గురు కూడా ఇక్కడే ప్రధాన వేదిక వద్ద యోగా చేసే అవకాశం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం అంటే ఒక ప్రధాన వేదిక వద్ద చుట్టూ సుమారు 10,000 మందితో యోగా నిర్వహించేందుకు అయితే సన్నద్ధం చేశారు. మొత్తం సుమారు మనం చూసుకున్నట్లయితే మొత్తం 5 లక్షల మందితో మొత్తం ఒకేసారి యోగా చేయించారు. మొత్తం విశాఖలో మొత్తం చూసుకున్నట్లయితే సుమారు 34 కిలోమీటర్ల తీరం వెంబడి ఇక్కడ విశాఖ ఆర్కే బీచ్లో స్టార్ట్ అయిన తర్వాత ఏదైతే మనకి భీమిలీ బీచ్ ఉందో అక్కడ వరకు కూడా కంటిన్యూస్గా మనకి సుమారు 326 కంపార్ట్మెంట్లు అయితే ఏర్పాటు చేశారు. సో ఈ 326 కంపార్ట్మెంట్లో మనం చూసుకుంటే ఒక్కొక్క కంపార్ట్మెంట్కి సుమారు 1000 మంది యోగా సాధన చేసేనైతే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రతి కంపార్ట్మెంట్ కూడా ఓ డిప్యూటీ కలెక్టర్ని ఇన్ఛార్జ్గా వేశారు. అదేవిధంగా ప్రతి కంపార్ట్మెంట్ దగ్గర కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ప్రధాన వేదిక వద్ద అయితే సుమారు 10 ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మొత్తం అక్కడ ఒక ఆరోగ్య సిబ్బంది స్టాఫ్ అంతా కూడా ఒక 10 పడకల తాత్కాలికమైనటువంటి ఆరోగ్య కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే బీచ్లో కూడా ప్రతి ఒక్కరు అంటే ఎక్కడా కూడా మొత్తం బీచ్ రోడ్ అంతా సుమారు 34 కిలోమీటర్ల మేర అయితే యోగా కార్యక్రమం అయితే మనకి పెద్ద ఎత్తున జరగబోతుంది. మనం ఇక్కడ బీచ్లో మనం చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడే మనకి మ్యాట్స్ వేయడం జరిగింది. ఆ మ్యాట్స్ పైనే యోగా చేయడం అంటే దీంతో పాటు యోగా మ్యాట్ కూడా ఇస్తారు. సో ప్రస్తుతం మనకి గ్రీన్ మ్యాట్స్ కనిపిస్తూ ఉన్నాయి. దానిపై కవర్ కూడా కనిపిస్తుంది. అంటే వర్షం పడినా ఇబ్బంది పడకుండా నీరంతా కిందకి వెళ్ళిపోయినట్లు ఏర్పాటు చేశారంటే ఈ ఈవినింగ్ కానీ ఈ రోజు కానీ ఏదైనా వర్షం పడితే రేపటికి ఇబ్బంది లేకుండా మొత్తం వర్షం వాటర్ అంతా కిందకి వెళ్ళిపోయేటట్టు పైన కవర్లు కూడా ఏర్పాటు చేసినటువంటి అంటే పగడ్బందీగా ఏర్పాట్లు చేసినట్టు మనం చెప్పుకోవచ్చు. మరోవైపు మనం చూసుకుంటే ఏదైతే ఇసుక తిన్నెల మీద కూడా యోగా మ్యాట్స్ మనం చూసుకోవచ్చు. అక్కడ వైట్ కవర్స్తో యోగా మ్యాట్స్ రెడీ చేశారో అవన్నీ కూడా ఈ ఈవినింగ్ మొత్తం ఏర్పాట్లు పూర్తి చేసి వాటిని కూడా సిద్ధం చేస్తారు. మనం చూసుకోవచ్చు. BF
C1 అని కంపార్ట్మెంట్, వివిధ రకాల కంపార్ట్మెంట్లు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎల్ఈడి లైట్స్, మనం పెద్ద ఎత్తున లైట్స్ చూసుకోవచ్చు. ఎల్ఈడి స్క్రీన్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ప్రధాన వేదిక వద్ద నుంచి ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలియజేసేలా మనకి ఎల్ఈడి స్క్రీన్స్ని కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మొత్తం సౌండ్ సిస్టమ్, అంటే ఏదైతే 34 కిలోమీటర్ల తీరం వెంబడి చేయనున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున సౌండ్ సిస్టమ్ కావచ్చు, ఎల్ఈడి సిస్టమ్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనకి మౌలిక వస్తువుల పరంగా చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడ మనకి టాయిలెట్స్ కావచ్చు, అదేవిధంగా వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనకి బోర్డ్స్ కూడా చూసుకోవచ్చు. ఎక్కడికంటే అటు రెస్ట్ రూమ్స్కి వెళ్ళాలనుకున్నా కానీ, వాటర్ ఫెసిలిటీ కావాలనుకున్నా కానీ ఎక్కడిక్కడ బోర్డులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం అంతా కూడా గ్రీనరీతో విశాఖను సిద్ధం చేశారని మనం చెప్పుకోవచ్చు. వివిధ రకాల నర్సరీల నుంచి మొక్కలు తీసుకొచ్చి ఒక గ్రీనరీ, ఎందుకంటే యోగా అంటేనే ఒక హెల్త్ కోసం, ఆరోగ్యం కోసం చేస్తాం కాబట్టి ఒక కంటికి కూడా ఇంపుగా ఉండాలి, నయనానందకరంగా ఉండాలి మొత్తం వాతావరణం అంతా అనే ఉద్దేశంతో మనకి నర్సరీ నుంచి మొక్కలు తీసుకొచ్చి మొత్తం అంతా కూడా సర్వాంగ సుందరం, అంటే కేవలం ఆర్టిఫిషియల్ లైట్స్ మాత్రమే కాదు, ఎల్ఈడి స్క్రీన్సే కాదు, మొత్తం ఒక గ్రీనరీ వాతావరణాన్ని కూడా క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మొత్తం ఏర్పాట్లన్నీ చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు మనం చూసుకుంటే బందోబస్తు పరంగా మనం చూసుకుంటే సుమారు 10,000 మంది పోలీసుల సిబ్బందితో మొత్తం బందోబస్తు అంతా కూడా మనకి ఏర్పాటు చేశారు. ఇప్పటికీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా దీనిపై ఇప్పటికే అనేక రకాలుగా సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించారు. ఆయనే ప్రత్యక్షంగా ఇదంతా కూడా సమీక్ష చేసి మొత్తం అంతా కూడా దగ్గరుండి చూసుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా సుమారు మనకి 2,000 సీసీ కెమెరా, ఎక్కడా కూడా భద్రతా లోపం రాకూడదు, భద్రతా వైఫల్యం కనిపించకూడదు అనే ఉద్దేశంతో రీసెంట్గా మనం చూసుకోవచ్చు పహల్గామ్ అటాకు, ఎన్నింటిలో కారణాల రీత్యా ఎక్కడా కూడా భద్రతా లోపాలు అనేవి కనిపించకూడని ఉద్దేశంతో మనకి సుమారు 2,000 పైగా సీసీ కెమెరాలు కావచ్చు, 10,000 మంది పోలీసులతో పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో పాటు మనం చూసుకుంటే సుమారు 12,000 బస్సులతో అటు ఉత్తరాంధ్ర కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది ఇక్కడ విశాఖలో బీచ్ రోడ్ని యోగా చేయాలని ఉత్సాహంతో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు మనం చూసుకుంటే వచ్చే వాళ్ళందరికీ కూడా ఇప్పటికే ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారు. అందరినీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత ఏదైతే మనకి ఇక్కడ C1 నెంబర్ కనిపిస్తుంది, ఇలాగా మొత్తం మనకి 326 కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేస్తారు. కంపార్ట్మెంట్కి 1000 మంది చొప్పున అయితే కేటాయించడం జరిగింది. వాళ్ళందరికీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాతే వాళ్ళని కంపార్ట్మెంట్ లోపలికి పంపించే ఏర్పాటు కూడా చేశారు. అంటే వాళ్ళకి ఒక టీషర్ట్తో పాటు యోగా మ్యాట్ కావచ్చు, అల్పాహారం కావచ్చు, వాటర్, అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తూనే యోగా మ్యాట్, టీషర్ట్ రెండు కూడా వాళ్ళకి ఉచితంగా, అంటే వాళ్ళని మళ్ళీ తిరిగి ఇంటికి పట్టుకెళ్లే అవకాశం కూడా వాళ్ళకి కల్పించారంటే వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఈ ఒక్కరోజే కాదు, ఫ్యూచర్లో కూడా ఇంకా యోగా చేయాలి, కంటిన్యూస్గా యోగాని వాళ్ళు కంటిన్యూ చేయాలి, యోగా జీవితంలో ఒక భాగం చేసుకోవాలనే ఉద్దేశంతో అటు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తుంది. మరోవైపు మనం చూసుకుంటే తూర్పు నావికాదళం వాళ్ళు కూడా యోగాలో భాగం కావడం కోసం వాళ్ళు కూడా సుమారు 11 యుద్ధ నౌకలు అయితే సిద్ధం చేయడం జరిగింది. వాళ్ళు సముద్రంలో ఉండే యోగా, అంటే వాళ్ళ షిప్పుల్లో నుండే వాళ్ళందరూ కూడా యోగా చేసే విధంగా వాళ్ళకైతే ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే మొత్తం అంటే సామాన్య ప్రజలతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యోగాంధ్ర కార్యక్రమంలో మొత్తం, ఎందుకంటే ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేయాలి. ఎందుకంటే గత సంవత్సరం సూరత్లో సుమారు 150,000 మందితో యోగా కార్యక్రమాన్ని అక్కడ నిర్వహిస్తే అది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ఇప్పటికే ఎక్కడం జరిగింది. సో మరోసారి దాన్ని రిపీట్ చేయాలి, 5 లక్షల మందితో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు జరిగాయని చెప్పి సుమారు 60 కోట్ల రూపాయలు అయితే ఇటు ప్రభుత్వం కేటాయించిందని మనం చెప్పుకోవచ్చు. దానికి తగ్గట్లు ఏర్పాట్లు మనం చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా కానీ విశాఖ నుంచి భీమిలి బీచ్ వరకు ఎక్కడా కూడా ఎటు చూసినా కానీ మనకి ఒకటే నినాదం వినిపిస్తోంది, యోగాంధ్ర యోగాంధ్ర యోగాంధ్ర. విశాఖలో ఎక్కడ చూసినా కానీ మనకి ఒకటే యోగాంధ్ర అనే పదం మాత్రమే ప్రస్తుతం వినిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లక్షలాది మంది ప్రజలతో, అంటే కేవలం బీచ్ రోడ్లోనే కాదు, ఉత్తరాంధ్ర వ్యాప్తంగా అన్ని అటు పార్టీ కార్యాలయం, కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పార్టీ కార్యాలయాలు కావచ్చు, అటు ప్రభుత్వ కార్యాలయం కావచ్చు, ఎక్కడ చూసినా కానీ ఈ యోగా సెలబ్రేషన్స్ మనకు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతా ఒక పండగ వాతావరణంలో, అంటే స్కూల్ పిల్లల నుంచి వృద్ధుల వరకు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్లాన్ చేసిందని చెప్పుకోవచ్చు. మరోవైపు మనం చూసుకుంటే ఈ సాయంత్రం సుమారు 20,000 మంది పాఠశాల విద్యార్థులతో కూడా యోగా కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు మనం చూసుకుంటే ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో కూడా 20,000 మంది గిరిజన విద్యార్థులతో యోగా సాధన చేయించాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యని చెప్పుకోవచ్చు. మొత్తం ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయి ఈ సాయంత్రం నరేంద్ర మోడీ కూడా విశాఖ రానున్నారు. ఈ ఉదయాన్నే సుమారు గంటన్నర సేపు ఈ యొక్క యోగా సాధనలో ఆయన పాల్గొనే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఆయనతో పాటు సీఎం చంద్రబాబు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇతర మంత్రులు, అధికారులు అందరూ కూడా ఇందులో పాల్గొనేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం అటు పోలీస్ యంత్రాంగం ఇప్పటికే మొత్తం అన్ని కూడా సంసిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కావచ్చు, అన్ని మొత్తం అంటే భద్రతకు సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇప్పటికే అన్ని రకాల తనిఖీలు చేసే, ఎందుకంటే రీసెంట్గా మనకి టెర్రరిస్ట్ అటాక్స్ కావచ్చు ఎన్ని ఉన్న నేపథ్యంలో మరింత భద్రత పరంగా మరింత ఎక్కువైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానికి సంబంధించి ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూసుకుంటున్నారు. అదేవిధంగా నావికాదళానికి సంబంధించి వారు కూడా అనేక రకమైనటువంటి భద్రత ఏర్పాట్లు కూడా
కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూసుకోవచ్చు, ఎక్కడ చూసినా కనుక మనకి యోగాంధ్ర ఫ్లెక్సీలు మనకు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మనకి పెద్ద ఎత్తున కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తయ్యని చెప్పుకోవచ్చు. సుమారు రేపు ఉదయాన్నే 6:30 సమయంలో ఈ యొక్క యోగాంధ్ర కార్యక్రమం అనేది ప్రారంభం కాబోతుందని మనం చెప్పుకోవచ్చు. సర్తాజ్. థ్యాంక్ యూ శివశంకర్.